హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సోరకాయతో గారెల రెసిపీ చేస్తున్నాం. ముందుగా మిరపకాయలు, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఈ సోరకాయ తురుము ఇందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్. ఇది వరిపిండి అంటే బియ్యం పిండి అండి. మిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు వేసిన పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి చక్కగా కలియబెట్టుకోవాలి. ఇలా ఈ సొరకాయలో ఉన్న వాటరే ఈ పిండికి సరిపోతుందండి. మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసే అవసరం ఏమీ ఉండదు. చూడండి, చక్కగా కలిసిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని ముద్దలా చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చేస్తే గార వచ్చే రకంగా ఉండాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. వీటి కోసం ఇలా ఆయిల్ కవర్ వాడుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇలా గారెలా ఒత్తుకోవాలి. దీనికి మధ్యలో హోల్ పెట్టి ఇలా చక్కగా నూనెలో వేసుకోవాలి. ఇలా చక్కగా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేగిపోయాయి. వీటిని బౌల్లోకి తీసుకోవడమే. సొరకాయ గారెలు రెడీ అండి. వీటిని ఇలా పెరుగు రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంతో రుచిగా ఉంటాయి.